మోడర్నిటీ ముసుగులో ఉన్నటువంటి యూజ్లెస్ ఫెలోస్ మాత్రమే ఎంకరేజ్ చేస్తారు అటువంటి డ్రెస్సెస్ ని. రైట్ సార్, మాట్లాడదాం. మనోహర్ గారు మీరు చెప్పండి, అంటే వస్త్రధారణ అంశం తెర మీదకి వస్తుంది. సరే మేడం చెప్పినట్టుగా శారీస్ అన్ని ఓకే, కానీ ఇప్పుడు 24/7 జాబ్ చేసిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి రోజుల్లో ఒక టైమింగ్లో నిజంగా హైదరాబాద్ సిటీలో వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఒక టైం దాటిన తర్వాత చీరకట్టులో కనిపించినా కూడా అసభ్యకరమే. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో చేస్తున్న వృత్తులకి దానికి తగ్గట్టుగా వస్త్రధారణ అనేది మాకు ఇబ్బంది, చీర కట్టుకొని తిరిగే పరిస్థితి కూడా లేదు సమాజంలో అని చెప్పేసి కొంతమంది వాదిస్తున్నారు. ఇది కూడా వాస్తవ విరుద్ధం అంటారా, వాస్తవం అంటారా? చాలా వాస్తవం మేడం. కానీ ఇక్కడ నేను కొన్ని అంశాలు మీరు అందరూ మాట్లాడిన తర్వాత నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మేడం. నా ప్రశ్నల్లో ఫస్ట్ ఏంటంటే అవినాష్ అనే అతను మాట్లాడిండేది, అతని వ్యవహరించినది, అతని వ్యవహార శైలి మొదటి నుంచి వ్యంగ్యంగా వెటకారంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం అతను ఏవైతే మాట్లాడాడో అవి ఖచ్చితంగా అభ్యంతరకరమే. కానీ ఆయన ఎవరైతే ప్రవచనకర్తను అతను అన్నాడంటున్నారో ఆ ప్రవచనకర్త గారు నన్ను ఈ విధంగా అనడం నన్ను కలిచివేసింది అని ఎక్కడైనా ఆయన ఏమైనా ఖండించాడా? అంటే ఆయనకు నోరు లేదా? ఆయన తరపున మాట్లాడేదానికి మీరెవరు? మీకు వారికి ఏంటి సంబంధం? అంటే అభిమానులు అనే పదానికి ఒక మీనింగ్ ఉండదు మేడం. అభిమానం అనేది ఏంటంటే హెండ్లెస్. ఇక్కడ ఎవరికి నొప్పి కలిగింది, ఎవరికి బాధ కలిగింది అనే వ్యక్తి దాని గురించి వివరణిస్తూ దాని గురించి ప్రశ్నించాలి. వారు బ్రహ్మాజీ గారిని అన్నారు. బ్రహ్మాజీ గారు ఒకవేళ వారు వివరణ ఇచ్చారు కాబట్టి ఆయన అపాలజీ చెప్పాడు. బ్రహ్మాజీ గారు నాకు వీడియో వేరే వాళ్ళు పంపించారు, నేను చూశాను, బ్రహ్మాజీ గారు నాకే అభిమాని అంటే అందుకు నేను వారికి సారీ చెప్తున్నాను అని శివాజీ గారికి ఉద్దేశించి చెప్పాడు. మళ్ళీ గరికపాటి గారి గురించి అన్నప్పుడు అటువంటి వీడియో ఆయన పంపిస్తే ఆయన క్షమాపణ ఎందుకు చెప్పాడు? ఈ సిస్టమ్ ఒకటే మేడం, వరల్డ్ వైడ్ ఉన్న సిస్టమ్ ఏంటంటే స్పందించకుండా ఉండటం కూడా గౌరవమే కదా. సో ఇప్పుడు రాములు వారు అన్ని చోట్లకి వెళ్ళడండి, హనుమంతుడు వెళ్తాడు, తర్వాత రాములు వారు వస్తారు కదా మేడం. ఇక్కడ ఏంటంటే స్పందించకపోవడము అనేది ఇంకొకటికి అవకాశం ఇవ్వడం. స్పందన అనే దాని పదం ద్వారానే ఏ సమస్య అయినా పరిష్కారం. వీడియో చూస్తే సార్ మామూలుగా గరికపాటి గారు రియాక్ట్ కాకపోయినా ఆ ప్లేస్ లో మనం ఎవరు ఏ పెద్ద ఆయన ఊహించినా కూడా అది అభ్యంతరకరమే. వీడియో మీరు చూస్తుంటే మనకి మొదటి నుంచి మాట్లాడిన మాటలు 100% నేను వ్యతిరేకిస్తున్నా. కానీ ఎందుకని వాళ్ళు మాట్లాడట్లేదు, ఎందుకు మనం మాట్లాడుకోవాలి? ఒకవేళ మనం మాట్లాడుకోవాలి అనుకుంటే అది హిందూ ధర్మంలో భాగంగా అనుకుంటే, హిందూ ధర్మానికి వీరందరూ చెప్పబడుతున్న హిందూ ధర్మమనో, సనాతన ధర్మమనో, హైందవ ధర్మమనో అని ఆ గ్రంథాలు ఏమైనా అందరూ అంగీకరించారా? ఇప్పుడు భారత రాజ్యాంగం అనుకోండి మేడం, హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు అందరూ ఐకమత్యంతో బ్రిటిష్ వాళ్ళతో పోరాడి సాధించుకున్నది కనుక ఆ తర్వాత మన పూర్వీకులు అందరూ ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే భారత రాజ్యాంగం వచ్చింది. మళ్ళీ హిందూ ధర్మం అంటున్నారు, హిందూ గ్రంథాలు అంటున్నారు. ఆ గ్రంథాలకు అందరూ మన పెద్దలు అంగీకరించారా? అంటే వేదాల నుంచి వెళ్తుంది. అంగీకరించారా? మా పెద్దలు అంగీకరించుంటే మా ఇంట్లో ఎందుకు లేదు? ఇప్పుడు మీరు ఎవరైతే ముస్లింలు అంటున్నారో, ఎవరైతే క్రిస్టియన్ అంటున్నారో వాళ్ళు దాన్ని అంగీకరించారు. అంగీకరిస్తూ ఒక అంగీకార పత్రాన్ని వాళ్ళు ఇచ్చారు ఆ మతాలకు. అందువల్ల వాళ్ళు వాటిని పాటిస్తున్నారు. మళ్ళీ హిందూ ధర్మాన్ని నేను పాటిస్తున్నాను, హిందూ ధర్మాలు విధి విధానాలు ఉన్నాయని ఏమైనా ఖచ్చితంగా హిందూ ధర్మం అనేది పేరుకు మాత్రమే ఉంది. ఎటువంటి విధి విధానాలు హిందూ ధర్మానికి నేటి నుంచి ఈ రోజు వరకు ఫ్రేమ్ చేయబడలేదు. ఇప్పుడు ఎంతో మంది మహిళలు విభేదిస్తున్నారు అన్నప్పుడు ఎందుకని దాని మీద చర్చకు రావట్లేదు? హిందూ ధర్మానికి రూల్సే లేవు, బేస్ లేదు. ఊరికే సనాతనం, హైందవం, ఇంకొకటి రాముడు, కృష్ణుడు అందరి పేర్లు చెప్తున్నారే తప్ప వేరే రూల్స్ ఎవరు దాన్ని అంగీకరించారు? మా నాన్నగారు అంగీకరించలేదు, వాళ్ళ నాన్నగారు అంగీకరించారు, వాళ్ళ నాన్న అంగీకరించింది భారత రాజ్యాంగాన్ని మాత్రమే. ఇండియా కంట్రీ సెక్యులర్ కంట్రీ అని ఎందుకంటారు అంటే పొరంబోకుల్లాగా గురువులు లేకుండా ఇలా వాగడం కాదు. సనాతన సాంప్రదాయం గురువున్నాడు, గురువుని యొక్క గొప్పతనాన్ని మనం రెస్పెక్ట్ ని కాపాడుకోవాలి. అక్కడ ఆయన అన్న అంశం క్లియర్ చెప్తా, బైబిల్ ఫాలో అవ్వమని రూల్ ఒకటి ఉంది, ఖురాన్ కు ఒక రూల్స్. మనం భగవద్గీత మనం ఫాలో అవ్వమని ఒకవేళ దాటితే అతిక్రమిస్తే శిక్షలు కూడా ఉన్నాయి వాళ్ళకి. సో మనకి హిందువుల్లో ఎందుకు లేదు? లేకపోవడం వల్ల ఎవరైతే నేరం చేయడమే కాదు, నేరం చేసిన ప్రోత్సహించినటువంటి వాడిని వీడిని కూడా అబెట్మెంట్ సెక్షన్ లాలో ఉంది. అతను చెప్పిన రాజ్యాంగం, అతను చెప్పిన ఐపీసీలోనే ఉంది. హౌ డేర్ క్రిస్టియానిటీలో పాలసీస్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పుడు భారతదేశంలో ఎందుకు లేదు? నా సంస్కారానికి సంబంధించిన అంశం. తను మనకి కోగేస్తే గనక కాల్హిం మనోహర్ గారు ప్లీజ్ వాడు వీడియోని వ్యాఖ్యలు వద్దు, ఎందుకంటే ఆయన అడిగింది ఒకటే సూటిగా. హిందూ ధర్మం గురించి చెప్పేటప్పుడు
ఎట్లా అంటే మరి ఇప్పుడు ఎలా వచ్చింది సాంప్రదాయం, మీకు ఎందుకు రోషం వచ్చింది, ఆయనకి ఎందుకు రోషం వచ్చింది, మా గురువుని అంటే మాకు రాదా, మా సనాతన సాంప్రదాయం, హైందవ సంప్రదాయం, సనాతన సాంప్రదాయం అంటే రాదా, తోలు తీసేస్తాం. ఇతన్ని 15 మంది చితక్కొట్టేశారు ఇంటికి వెళ్ళి, అయినా సరే జై శ్రీరామ్ అని అన్నాడు మొండివాడు. ఇదే హిందూ సంఘాలు వెళ్ళి తన్నినా సరే జై శ్రీరామ్ అని అంటే అనన్నాడు. రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు అన్న గొప్ప వ్యక్తి. అతన్ని కించపరచడం కాదు, అతను చెప్పిన దాంట్లో న్యాయం ఉంది, ధర్మం ఉంది. బట్ ఈ పాయింట్లో ఏంటంటే హైందవ సనాతన సాంప్రదాయంలో గురువుకి భంగం కలిగితే శిష్యులు వస్తారు ముందు, గురువు డైరెక్ట్ రాడు. రాముల వారికి